చిట్యాల మండల కేంద్రంలో బెడబుడగ జంగాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 6వ వార్డులో వార్డు సభ్యులు చందు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ వేడుకలకు వార్డు సభ్యులు తౌటం నవీన్, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు తౌటం నవీన్, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పోచమ్మ బోనాల వేడుకలు గ్రామ ఐక్యతకు, సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతిగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మైదాన్ శ్రావ్య, శనిగరపు మొగిలి, బేడ బుడగ జంగాల కుల పెద్దలు టేకు లక్ష్మయ్య, మోతే సారయ్య, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు. సోదరులు పోచమ్మ తల్లికి చేయడము, ఆ దేవతను ఈరోజు విశిష్టంగా ఆషాఢ మాసంలో పూజించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా బుడగజంగాల సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పోచమ్మ దేవత యొక్క ఆశీస్సులు, కృపాకటాక్షాలన్నీ మన ఒక గ్రామ ప్రజల మీద ఉండాలని, మరియు బుడగజంగాల సోదరుల మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మన గ్రామ పంచాయతీ పాలక వర్గంలో బుడగజంగాల సోదరుల నుండి, వారి కులస్తుల నుండి ఒకరు వార్డు మెంబర్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. వారికి మేము ఎల్లప్పుడూ అండుదండలుగా ఉంటూ వీరు ఏదైనా కూడా హక్కులు సాధించుకునే క్రమంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నుండి సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి బుడగ జంగాలు అందరూ కలిసికట్టుగా కూడా ఒక యూనిట్గా, ఒక కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు పోచమ్మ తల్లి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఆ తల్లి దీవెనలు మా అందరికీ ఉండాలి, గ్రామం కూడా ఆ యొక్క తల్లి దీవెనలు ఉండాలి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాడి పంటలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సర్పంచ్ గారిని అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు బుడగ జంగాలకు మేము గ్రామ పంచాయతీ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గుడులకు, పోచమ్మ తల్లికి కానీ వాళ్ళ యొక్క కులదైవమైనటువంటి దేవతలకు ఏదైతే మాకు గుడికి సంబంధించిన భూమి అడగడం జరిగింది, దాన్ని మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆలోచించి వారి యొక్క కోరికను కూడా నెరవేర్చే విధంగా మేము అందరం సమాలోచన చేసి నిర్ణయం తప్పకుండా తీసుకొని వారికి భూమి కేటాయించే విధంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా సుఖ సంతోషాలతోని, పాడి పంటలతోని ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా తల్లిని కొలవడం అనేది మేము కూడా హర్షిస్తున్నాము. ఇదే విధంగా మీరు వచ్చేటువంటి రోజులలో కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని ఉండి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని తెలియజేయడం అనేది మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.